మిత్రులారా, మీ అందరికీ తెలుసు, అయోధ్య రామ మందిరం చరిత్ర ఈనాటిది కాదు, కొన్ని శతాబ్దాల నాటిది. హిందువులకు ఎంతో పవిత్రమైన మన పూర్వ రామ మందిరాన్ని 16వ శతాబ్దంలో మొఘల్ చక్రవర్తి బాబర్ ద్వారా పూర్తిగా ధ్వంసం చేయబడింది. ఆ స్థానంలో బాబ్రీ మసీదు నిర్మించబడింది. ఆ తరువాత ఎంతో మంది హిందువులు వాళ్ళ యొక్క ప్రాణాలు అర్పించి పోరాటం చేసి చివరికి 1992లో బాబ్రీ మసీదు కూల్చేంత వరకు కూడా కొన్ని శతాబ్దాల పాటు ఆ మసీదు అక్కడే ఉంది. అయోధ్య రామ మందిర వివాదం దశాబ్దాలుగా ఇది ఒక వివాదాస్పద అంశం. మన పురాణాల ప్రకారం మనకి ఎన్నో ఆధారాలు ఉన్నప్పటికీ అయోధ్య రాముని యొక్క జన్మస్థలమేనా అనే వివాదం చుట్టూ తిరిగింది. ఈ వివాదం చివరకు 2019లో మన భారత సుప్రీంకోర్టు ద్వారా పరిష్కరించబడింది. రాముని జన్మభూమి అయినటువంటి ఆ స్థలంలో రామునికి ఆలయాన్ని నిర్మించాలని అనుకూలంగా తీర్పుని ఇచ్చింది. ఆలయ నిర్మాణాన్ని పర్యవేక్షించేందుకు భారత ప్రభుత్వం ఏర్పాటు చేసిన శ్రీ రామ జన్మభూమి తీర్థక్షేత్రం ట్రస్ట్ ద్వారా ఆలయ నిర్మాణాన్ని చేపట్టారు. ఎన్నో యుగాల చరిత్ర కలిగిన శ్రీ రామ జన్మభూమిలో రామ మందిరం ప్రారంభోత్సవం జనవరి 22, 2024లో జరగబోతుంది.